మొన్నే ఒక 23-year-old అమ్మాయికి రుమటోయిడ్ ఆర్థరైటిస్ డయాగ్నోస్ చేశాను. వాళ్ళ అమ్మేమో ఎప్పుడు చూసినా ఇలా వేళ్ళు విరుచుకుంటా ఉంటది సార్, దీని వల్లే వచ్చి ఉంటది కదా సార్ అని అడిగారు. సో ఇలా వేళ్ళు విరుచుకుంటే ఆర్థరైటిస్ వస్తుందా? బోన్ ఏమైనా ఇరిగిపోతుందా? అసలు ఈ సౌండ్ ఏంటండి? సో రెండు బోన్స్ మధ్యలో ఉన్న కనెక్షన్ ని జాయింట్ అంటాం. ఆ జాయింట్ లో ఒక ఫ్లూయిడ్ ఉంటది సపోర్ట్ కోసం, సైనోవియల్ ఫ్లూయిడ్. అందులో ఆల్మోస్ట్ వాటర్ లాగానే బబుల్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం వేళ్ళని విరుచుతామో అంటే ఈ రెండు బోన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ కి పెంచుతామో మధ్యలో ఉన్న ఫ్లూయిడ్ లో ప్రెషర్ చేంజెస్ అవుతాయి. దాని వల్ల ఆ బబుల్స్ పాప్ అవుతాయి, టక్ అంటే. అది విషయం, అంతే విషయం. రీసెర్చ్ ప్రూవెన్ ఇది. దీని వల్ల ఆర్థరైటిస్ రావడం, వేళ్ళు లావవ్వడం మూఢనమ్మకాలే అమ్మా అని ఆ పేషెంట్ మదర్ కి చెప్తే, నా మోకాలలో నించున్నప్పుడల్లా టక్కని సౌండ్ వస్తుంది, అది కూడా ఇదేనా సార్ అని అడిగారు. మంచి డౌటే ఇది. మీ ఫేవరెట్ జాయింట్స్ డాక్టర్ ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ రీల్ లో దీని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందామని చెప్పా. ఓకే ఓకే ఓకే